హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పెద్ద కుటుంబానికి జరిపోయి పక్కపక్కన రెండు ఇల్లులు అయితే అమ్మకానికైతే ఉన్నాయండి. రెండు ఇల్లులు కూడా చూద్దామండి. లోపల ఇంటీరియర్ డిజైన్ కానీ కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా బాగా చేయించారండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారు. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ టూ హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. సేమ్ టు సేమ్ రెండు ఒకలాగా ఉంటాయండి. ఎలివేషన్ కాడి నుంచి లోపలంతా కూడా సేమ్ టు సేమ్ పిన్ టు పిన్ ఒకలాగా ఉంటుంది. మన బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్, మన ఫ్రంట్ ఎలివేషన్ లో స్టేర్ కేస్ దగ్గర రూమ్ కింద అయితే చేయించారండి. ఇదంతా కూడా స్టోన్ అయితే యూజ్ చేశారు. అలాగే బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అయితే రీసెంట్ గా వేయించారండి. ఆల్రెడీ ఈ బిల్డింగ్ వీడియోస్ అయితే మన ఛానల్ లాస్ట్ టైం అయితే పెట్టామండి. ఇప్పుడు ఇంకా అప్పుడు వర్క్ అవుతుండగా అయితే పెట్టాం. ఇప్పుడు టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ తీసైతే పెడుతున్నామండి. మళ్ళీ రీపోస్ట్ అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్ లో కావాలంటే గార్డెన్ కానీ లేదంటే కార్ కానీ పెట్టుకోవచ్చండి. మనకు ర్యాంప్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. అలా ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 25.5 ఇంటూ 80 అండి. ఇది 226 గజాలు. ఫ్రెండ్స్, మనకి ఇది సెన్స్ లో చూస్తే 4.5 సెంట్లు దాటితో వస్తుందండి. సేమ్ టు సేమ్ రెండు బిల్డింగ్లు కూడా ఒకటి 226 గజాలు అయితే కట్టించారు. మనకి రెండు బిల్డింగ్లు కూడా కన్స్ట్రక్షన్ వచ్చి అయితే చాలా బాగుంటుందండి. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారు. మనకి టాప్ ఇదంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనం గేట్ తీసిన లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఈజీగా ఎక్స్యూవీ కార్ లాంటిది కూడా పడుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ ప్లేస్ లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎల్సే పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. కావాలంటే ఇక్కడైతే రెండు బైక్స్ అయితే పడుతుందండి. లేదంటే గార్డెన్ కింద అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ పిల్లర్ కి అయితే టోటల్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే సింహద్వారం అంతా కూడా టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇది 8 ఫీట్ హైట్ వరకు అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. దీనికైతే డల్ పాలిస్ అయితే చేయించారు. పక్కన అయితే ఓపెన్ బిల్ విండో అండి. ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు అందొచ్చు 2.5 ఫీట్ అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనకు సౌత్ ఈస్ట్ కార్నర్ లోకి ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ అయితే కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఇచ్చారు. అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. బిల్డింగ్ అయితే ఒక 6 అడుగులు వెనక్కి అయితే కట్టించారు. ఫ్రెండ్స్, మన మెయిన్ రోడ్ తీసుకున్న లోపలికి ఎంటర్ అవగానే 2.5 ఇంటూ 5 వెట్ టైల్స్ అయితే తీసుకున్నారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. స్ట్రైట్ గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో పీఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. చాలా మంచిగా అయితే చేయించారు. మనకి ఇక్కడ బాక్స్ కి అయితే రాయల్ ప్లే అయితే తీసుకున్నారండి. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. 9.5 ఇంటూ 37 సైజులు అయితే ఇచ్చారు. హాల్లో లెఫ్ట్ సైడ్ గోడకి అయితే ఇక్కడ స్ట్రెచర్ పెయింట్ అయితే యూజ్ చేశారండి. ఇదంతా కూడా రాయల్ ప్లే అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, హాల్లో నార్త్ వైపు అయితే రెండు విండోస్ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. 9 అడుగుల 8 అంగుళాలు ఇంటూ 37 సైజులు అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మన హాల్లో టీవీ యూనిట్ ముందు ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ పక్కన ఇక్కడ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. పార్టీషన్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ బాక్స్ డిజైన్ అండ్ పిల్లర్స్ డిజైన్ అయితే ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్ కి వచ్చే లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. సింపుల్ డిజైన్ లో టీవీ యూనిట్ డిజైన్ అయితే తీసుకున్నారు. ఈజీగా 72 ఇంచెస్ టీవీ కూడా పడుతుందండి. దీనికైతే బ్రౌన్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇదంతా కూడా మ్యాటి ఫినిష్ అయితే తీసుకున్నారండి. కింద అయితే రిమోట్స్ అయితే పెట్టుకునే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, అలాగే మనకు హాల్లో కంటే లెఫ్ట్ సైడ్ కి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు కదా. సేమ్ కంటిన్యూస్ అయితే ఈ కూడా రాయల్ ప్లే అయితే కంటిన్యూస్ అయితే చేశారండి. ఒకసారి అయితే చూడండి. అలాగే టీవీ యూనిట్ స్ట్రైట్ కి మన సోఫా సెట్ అది కూడా చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చండి. హాల్ అయితే చాలా పెద్దదిగా రావడం వల్ల అయితే మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మనకు లోపల స్విచ్చెస్ అన్ని కూడా ఎవెల్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారండి. ఎవెల్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారండి. బెడ్రూమ్ కి వచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుంది. బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10 ఇంటూ 15 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ లో పీఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. దీనికి కూడా రాయల్ ప్లే డిజైన్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ రైట్ సైడ్ గోడకి అయితే చూడండి. టోటల్ ఈ గోడ అంతా కూడా స్ట్రెచర్ పెయింట్ మనకు రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే బెడ్రూమ్ లో వెస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే రెండు విండోస్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మ్యాటి ఫినిష్ తో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. లోపల అయితే సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఏదైనా సిస్టమ్ వర్క్ లాంటిది చేసుకోవడానికి బాగుంటుందండి. ఈ ప్లేస్ అయితే అలా యూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారండి. ఫ్రెండ్స్, మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 6 ఇంటూ 6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల పెద్ద పెద్ద వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. లోపల సూట్స్ కానీ ట్యాప్స్ కానీ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ వైస్ అయితే చాలా బాగా చేయించారండి.
ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్‌ని ఇన్వర్టర్ పెట్టుకొని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. మనకు కావాలంటే ఇదంతా కూడా సీనరీ అయితే చేయించుకుంటే బావుంటుంది. బుద్ధుడి బొమ్మ ఇలాంటివి ఏమన్నా పెట్టుకుంటే బావుంటుందండి. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 9 అడుగుల 8 అంగుళాలు ఇంటూ 11 అడుగుల సైజులో అయితే ఇచ్చారండి. ఇక్కడ పీఓపీ సీలింగ్ డిజైన్ సింపుల్‌గా అయితే తీసుకున్నారు. అలాగే బెడ్‌రూమ్‌లో ఈ వాల్‌కి అయితే రాయల్ ప్లే డిజైన్ అయితే బావుందండి. ఫ్రెండ్స్ మనకి బెడ్‌రూమ్‌లో నార్త్ వైపు గోడకైతే ఇక్కడ విండో అయితే ఇచ్చారండి. అలాగే వెస్ట్ వైపు గోడకైతే టోటల్‌గా వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారు. పక్కన ఈ ప్లేస్ వచ్చింది కదా! ఈ ప్లేస్‌లో మనకు వాషింగ్ మిషన్‌కి కానీ, వాష్ ఏరియా కింద గాని యూజ్ చేసుకోవచ్చండి. డ్రెస్సింగ్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ కబోర్డ్‌లోనే అటాచ్డ్ వాష్‌రూమ్ కనిపించకుండా అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా లోపడైతే ఇచ్చారు. మనకి ఈ వాష్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 4x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపడైతే 2/4 వెట్టిపై టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేయని కార్నర్ బేసిన్స్ కానీ, సూట్స్ కానీ, ట్యాప్స్ కానీ డిజైన్ అయితే బాగుందండి. బ్రాండెడ్ కంపెనీ ఐటెమ్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్‌స్ట్రక్షన్ వర్క్స్ అయితే మంచిగానే చేయించారండి. మనకి ఈ ఇల్లు ఎక్కడుందో అడ్రెస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రెస్ వచ్చి కాకినాడ వాకులపూడిలో అయితే ఉంటుందండి. మనకు సర్పవరం జంక్షన్‌కి అయితే జస్ట్ 3.5 km డిస్టెన్స్ అయితే రావచ్చు. అలాగే ఏడీబీ రోడ్ ఏదైతే అచ్చంపేట జంక్షన్ ఉందో అక్కడికైతే జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి హాల్ పెద్దదిగా వచ్చింది కదా! కావాలంటే ఇక్కడ పార్టీషన్ చేసి దీన్ని లివింగ్ హాల్ కింద అయితే డివైడ్ చేయొచ్చండి. ఫ్రెండ్స్ అలాగే కిచెన్‌కి, డైనింగ్ హాల్‌కి ఎళ్ళేటప్పుడు అయితే ఇక్కడ గ్రానైట్‌తో ఆర్చ్ కింద మన పార్టీషన్ అయితే చేయించారండి. మన ఈ పార్టీషన్ హాల్ కొంచెం ఫ్రంట్‌గా వస్తే ఇదంతా కూడా కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడ పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. అలాగే పక్కన ఇక్కడ సెకండ్ బెడ్‌రూమ్ అయితే ఇచ్చారండి. ముందు బెడ్‌రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బెడ్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే ఇచ్చారండి. ఈ ఇంట్లో 3 బెడ్‌రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. బెడ్‌రూమ్‌లో సౌత్ వైపు గోడకైతే సెంటర్‌లో ఒక విండో అయితే ఇచ్చారు. పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే సింపుల్‌గా అయితే తీసుకున్నారండి. ఇక్కడ కూడా రాయల్ ప్లే డిజైన్ అయితే బాగుంది. పింక్ కలర్ సైడ్‌లో అయితే తీసుకున్నారు. బెడ్‌రూమ్‌లో వెస్ట్ వైపు గోడకైతే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా సీలింగ్ హైట్ వరకు అయితే తీసుకున్నారు. మనకి ఈ కబోర్డ్ నుండి అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. మనకి ఈ వాష్‌రూమ్ కూడా 6x6.5 సైజులో అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఒకసారి వాష్‌రూమ్స్ కూడా చూడండి చాలా పెద్దగానే ఇచ్చారండి. మన బెడ్‌రూమ్స్ కానీ, వాష్‌రూమ్స్ కానీ, కిచెన్ కానీ, డైనింగ్ హాల్ కానీ చాలా అంటే చాలా స్పేసెస్‌గానే ఇచ్చారండి. 226 గజాలు వచ్చింది. దగ్గర దగ్గర 4.5 సెంట్లు వచ్చింది కాబట్టి చాలా స్పేసెస్‌గానే వచ్చిందండి బిల్డింగ్ అంతా కూడాని. కన్‌స్ట్రక్షన్ వైస్ కూడా చాలా బాగా చేయించారు. లోపల ఇంటీరియర్ డిజైన్ గాని, కబోర్డ్స్ కానీ, లోపలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు యూజ్ చేశారు. అలాగే మనకి డోర్స్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. డోర్ స్టాపర్ అయితే ఈ టైప్‌లో అయితే ఇచ్చారండి. లేటెస్ట్ డిజైన్‌లు అయితే చేయించారండి. ఫ్రెండ్స్ మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ కమ్ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. టోటల్‌గా ఈ ప్లేస్ అంతా కూడా కలిపి 10x18 సైజులు అయితే ఇచ్చారండి. దానికి తగ్గట్టుగా పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే ఎల్లో సైడ్‌లో అయితే తీసుకున్నారు. అలా కిచెన్‌లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఇయన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. సౌత్ వైపు ఒక డోర్ అండ్ విండో అయితే ఇచ్చారు. పక్కన ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే తీసుకున్నారండి. దీని డిజైన్ కూడా బాగుంది. ప్లస్ మనకి ఈ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఈ ప్లేస్‌లో ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేయని వాల్ డ్రాప్ డిజైన్ అయితే బాగుంది. దీనికి యూజ్ చేయని లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నారు. ఇదైతే గ్లాసీ ఫినిష్‌తో అయితే ఉండడం వల్ల అయితే చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్‌లో కనుక సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారండి. ఒకసారి అయితే చూడొచ్చు. కిచెన్‌లో ఇక్కడ వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇది గ్రానైట్ ఫీల్ అయితే వస్తుంది చూడడానికి. మనకి ఎల్ షేప్ ప్లాట్‌ఫార్మ్ అయితే ఇచ్చారండి. అలాగే ఇక్కడ చిన్న చిన్న మిక్సీ లాంటివి పెట్టడం ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. సౌత్ అండ్ ఈస్ట్ వైపుకి 2 విండోస్ అయితే ఇచ్చారు. ప్లాట్‌ఫార్మ్ కింద 3 బాస్కెట్స్ కూడా తీసుకున్నారండి. కిచెన్ అయితే స్పేసెస్‌గానే ఉందండి. ఒకసారి అయితే చూడండి. కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్ కూడా చూద్దామండి. పూజా రూమ్‌లో దేవుని పెట్టిన చిన్న ప్లాట్‌ఫార్మ్ కూడా చేయించారు. అలాగే డోర్ డిజైన్ కూడా చూడండి. మనకు కావాలంటే ఈ గ్లాస్ అయితే చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ సౌత్ వైపుకు డోర్ ఇచ్చారు కదా! బయటకైతే వెళ్ళి చూద్దామండి. సౌత్ వైపు సెట్ బ్యాక్స్ ఎంత వచ్చిందన్నది. ఫ్రెండ్స్ మన సౌత్ వైపు సెట్ బ్యాక్ వచ్చి 20 అంగుళాలు అయితే వచ్చిందండి. ఒక మనిషి అయితే సైడ్‌కి అయితే వెళ్ళొచ్చు. చుట్టూరు తిరిగే స్పేస్ అయితే ఇచ్చారండి. కన్‌స్ట్రక్షన్ వర్క్స్ కూడా చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్ ఇంటి డీటెయిల్స్ అయితే మళ్ళీ చెప్తాను చూడండి. ఇది 226 గజాల్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. పక్కన 2 ఇల్లులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ కానీ, బ్రదర్స్ కానీ కలిపి తీసుకుందాం వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చాలా మంచి లొకాలిటీలో కూడా ఉన్నాయండి. మనకి దీని ప్రైస్ వచ్చి ఒక్కోటి 95 లక్షలు అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 95 లక్షలు అయితే చెప్తున్నారు. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 93 లక్షలు అయితే చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. అలాగే ఈ బిల్డింగ్ అయితే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ అలాగే ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడైతే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద వస్తుంది, టైట్లో కూడా ఉంటుందండి.
ఫ్రెండ్స్ చుట్టువైపులు కూడా ఒకసారి అయితే చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా రీసెంట్‌గా అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. మనకి ట్యాప్ వాటర్ కూడా డైరెక్ట్‌గా అయితే కలిపేస్తారండి. ఏరియా వైస్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ కూడానండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా ఇల్లులనే కదండి, సైట్స్ కానీ, కమర్షియల్ బిల్డ్స్ కానీ, ల్యాండ్స్ కానీ ఇలాంటివి ఏమున్నా సరే మేమైతే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.